నిన్న మొత్తం జాతర అయింది మన మల్లన్న జాతర అయినట్టే అయింది. కోరేలి మల్లన్న జాతర వచ్చింది, వాన వచ్చి జర డిస్టర్బ్ చేసింది. కానీ ఇక చిత్రులు గిత్రులు పట్టుకొని రేవంత్ అన్నకి ఇట్లా పెట్టేసి, అవును గవర్నర్కి రేవంత్ అన్నకి ఉన్నికృష్ణన్ రాధాకృష్ణన్. ఆదివారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన 10 ఏళ్ల పండుగ వేడుకల్లో బోనాల ప్రదర్శన, వివిధ కళాకారులు కూడా నాడు బాగా ఆకట్టుకున్నారు కదన్నా. అవును, బాగా చేశారు. ఇక బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి. సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాలో లేవు, మేం ప్రజల సేవకులం, పాలకులు పాలితుల మధ్య గొడవలు బద్దలు కొట్టినాం, స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలే మా ప్రయారిటీ. గత 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది, రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల విధ్వంసమైనవి. మేము అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం, సంక్షేమం అభివృద్ధిలో రాజీ లేదు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగించినటువంటి మాటలు ఇవన్నీ. అయితే జయ జయ హే తెలంగాణ గీతం కూడా జాతికి అంకితం చేసినటువంటి మాటలు కూడా కరెక్ట్గా చూసుకో, బ్యాక్ కొట్టు. పైకి పోతుందంట. అయితే ఇక నిన్న రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు అయితే ఇంకా ఇంకోటి ఏముందంటే, సుష్మా స్వరాజ్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడితే ఏమైపోయిందంటే అరే గట్టెట్లా గామెని పొగుడుతాడు బీజేపీ ఆమెని అని చెప్పి ఇదో విమర్శ అయింది. ఈ విమర్శ వదిలేసారు, మళ్ళా సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ వాళ్ళే విమర్శించారు. కానీ రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే దేని దానికే భయ నిజంగా మాట్లాడుకోవాలి. ఆడ మాత్రము పార్లమెంట్లో మాత్రము కొట్లాడి తెచ్చినటువంటి విషయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అప్పుడు కాంగ్రెస్ బిల్లును మీరు పెట్టండి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి మేము ఆమోదం తెలిపే దిశగా మేము మద్దతు తెలుపుతాము అని చెప్పి సుష్మా స్వరాజ్ మాట్లాడినటువంటి మాట. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి దిశగా తెలంగాణలోని విద్యార్థులు ఎవరు కూడా చనిపోకండి, ఎందుకు చనిపోవద్దంటే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూడాలి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పి కూడా తెలుగులో మాట్లాడింది. చాలా మద్దతు తెలిపింది సుష్మా స్వరాజ్ తెలుగులో మాట్లాడింది. అయితే ఆమెని రేవంత్ అన్న యాద్ చేసుకుండు ఏమని, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిది, అట్లనే విజయశాంతి, అప్పుడు ఆడ విజయశాంతి కూడా ఉండేనా, అందరినీ టీజేఎస్ ప్రభాకరన్ ఉండే, మన అంజన్ కుమార్ యాదవ్ ఉండే, మధు యాష్కి గౌడ్, సురేష్ శెట్టర్. ఇప్పుడు అయితే వాళ్ళని యాద్ చేసుకున్నంత మాత్రం తప్పు ఎట్లయితే, ఆయన ముఖ్యమంత్రి హోదా ఉన్నాడు, ఓకే, అది కాంగ్రెస్ పార్టీకి మంచి చేసిన వాళ్ళని మంచి చేసిన చెప్పుకోవాలి, మాట్లాడాలి. అయితే ఇది ఇట్లా మాట్లాడితే కూడా దీన్ని కాంట్రవర్సీ చేస్తుంది, తప్పది. ఈ పార్టీలని పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని సపోర్ట్ చేయాలి. కానీ అన్ని సంఘాల గురించి కూడా మాట్లాడేది ఉండే, అమరవీరుల తల్లిదండ్రుల గురించి మాట్లాడేది ఉండే, జాయింట్ యాక్షన్ ఉమ్మడి జాయింట్ యాక్షన్ చైర్మన్ గురించి వాళ్ళందరి గురించి మాట్లాడేది. ఈ రకంగా బద్నాం చేసేది తప్పు, అదే అంటున్నా కదా, నోటికి వచ్చింది తప్పు మాట్లాడే విధానం.